నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. పులివెందులో మన చూసుకుంటే మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోయాయి, కానీ అక్కడ కూటమి ప్రభుత్వమే జెండా ఎగరేసింది. మరి ముఖ్యంగా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా కూటమి ప్రభుత్వం జెండా ఎగరైపోతుందా? ఇక జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి? అయితే మున్సిపల్ ఎలక్షన్లో టీడీపీ జెండా ఎగరబోతుందని గట్టిగా వినిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలు అక్కడ ఎన్నుకొని ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా? మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంకా బలంగా ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వమే బలంగా ముందుకెళ్తుందా? ఇదే అంశాల మీద చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కల్పతరు వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. పులివెందుల పులిబిడ్డ అని అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేడం, సరే ఇప్పుడైనా సరే ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు హస్తం ఉంటుందా, లేదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంకా ముందుకెళ్తుందా బలంగా అంటే ఏం చెప్తారు మేడం? సాధారణంగా పులివెందుల అంటే వైసీపీ కంచుకోట ఒకప్పుడు. అవును. మీకు వైఎస్ వివేకానంద రెడ్డి బతుకున్న రోజుల్లో కావచ్చు, లేదు రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు ప్రజలతో వెళ్ళి కలిసేవాళ్ళు. అసలు వివేకానంద రెడ్డి అయితే ప్రతి నుక్కడ్ కార్నర్కి వెళ్ళేవాడు. ఆయన అందరినీ చుట్టేవాడు, మాట్లాడేవాడు, పలకరించేవాడు, అన్నీ తెలుసుకునేవాడు ఆయన. అవును. కానీ ఇప్పుడు అలా ఎవరూ లేరు. ఇప్పుడు మీకు దుష్యంత్ రెడ్డి పేరు వినిపిస్తోంది మున్సిపల్ ఎన్నికలకి. అక్కడ టీడీపీ తరఫున తూగుట మధుసూదన్ రెడ్డి, లేదంటే బీటెక్ రవి సోదరుడు, వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మీకు వైసీపీతో వచ్చిన సమస్య ఏంటంటే, మీరు వైఎస్ అవినాష్ రెడ్డిని తీసుకుంటే ఆయన తన దగ్గరికి వచ్చిన వాళ్ళే మాట్లాడతాడు. ఎంతమంది వస్తారు? 100కి 25 మంది కూడా రారు కదా. అంటే వాళ్ళు ఉపయోగించుకోవట్లే, వాళ్ళకి ఇంకా వాస్తవాలు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు టీడీపీ అలా కాదు. ఇప్పుడు లోకేష్ దృష్టి అంతా కూడా ఇవాళ మొత్తం కడప మీదే ఉంది. అంటే కడపలో మొన్న ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో 10కి 7 వచ్చాయి కదా. సో ఈసారి మొత్తం మనదే, మొత్తం టీడీపీనే జెండా ఎగరేయాలి అనేది లోకేష్ పెడుతున్న ఒక ఇది అనమాట. ఆయన దృష్టి మొత్తం ఇప్పుడు కడప మీద పెట్టాడు. ఆయన కామ్గా పనులు చేసుకు వెళ్ళిపోతున్నాడు. లోకేష్ ఎక్కడ హంగు ఆర్భాటాలు లేవు, ఏం మాట్లాడటం లేదు, పంచులు వేస్తున్నాడు అవసరమైతే అంతే, లేదంటే పని చేస్తున్నాడు. పని పంచ్ ఆ రెండే. అవును, అర్థమైందా? అది లోకేష్ ఇవాళ. కాబట్టి ఇవాళ మీకు బీటెక్ రవి కావచ్చు, ప్రథమ శ్రేణి నాయకులు కావచ్చు, టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, వాళ్ళు ప్రజలతో మమేకం అవడానికే చూస్తున్నారు. అవును. ఎక్కడా కూడా వాళ్ళు అవకాశం ఇవ్వట్లా. అంటే వాళ్ళలో వాళ్ళ కొట్లాట్లున్నా వాళ్ళు పట్టించుకోవట్లా. గెలుపు ఒక్కటే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు, గెలుపు దిశగానే ముందుకెళ్తున్నారు. అవును. సో లోకేష్ ఇవాళ వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ అది. ఇప్పుడు లోకేష్ అసలు రెడ్ బుక్ ఇవన్నీ పక్కన పెట్టేసి, మీకు ఇంకొక విషయం అండి, ఇవాళ లోకేష్ని ఎందుకు బీజేపీ ఇష్టపడుతోంది, ముఖ్యంగా మోదీ దగ్గరకు పిలిచి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు అంత సమయం కేటాయిస్తున్నారంటే, మోదీ షా లాగా ఆలోచిస్తున్నాడు లోకేష్. మోదీ షా ఎలా ఆలోచిస్తారు? ఇవాళ ఒకటి నెగ్గారు అనుకోండి, నెగ్గిన దాన్ని సంబరాలు చేసుకోరు వాళ్ళు. నెక్స్ట్ ఏది మనం గెలవాలి అనే దాని మీద దృష్టి పెడతారు. అవును. ఎప్పుడూ కూడా నాయకుడు అనేవాడు అలాగే ఉండాలి. ఇప్పుడు పూర్వం రాజులు యుద్ధాలు చేసి వచ్చేవాళ్ళు. అవును. గెలిచిన దానికి కంటే కూడా మనకి ఎవరు ఇంకా సామంతరాజులుగా మారలేదు అని చూసి వాళ్ళ మీద ఫోకస్ పెట్టేవాళ్ళు. వాళ్ళ లొంగ తీసుకోవటమో, యుద్ధం చేయకుండా వాళ్ళు మన దగ్గరికి వచ్చేలా చేసుకోవటమో చేసేవాళ్ళు. మామూలుగా మన వ్యూహం అలాగే ఉండాలి. రాజకీయాల్లో ఎట్లా ఉండాలంటేనండి, మనం ఎక్కువ ఆర్భాటాలకు వెళ్ళకూడదు, ఎక్కువ అరవకూడదు, మన మాట తక్కువ ఉండాలి, పని ఎక్కువ ఉండాలి. అవును. అది మోదీ అలాగే ఉంటారు, షా అలాగే ఉంటారు. ఇప్పుడు లోకేష్ కూడా అదే పంథాల్లో వెళ్తున్నారు. అందుకని మోదీ అతన్ని పికప్ చేసుకున్నారు. మీకు అర్థమైందా? సో ఇవాళ లోకేష్ టార్గెట్ ఏంటి? పులివెందుల, కడప. లాస్ట్ టైం ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? వై నాట్ 175 అని, వై నాట్ కుప్పం అన్నాడు. మంగళగిరిలో ఓడిపోతావు నువ్వు అన్నారు. అవును. అత్యధిక మెజార్టీతో వచ్చారుగా. నాకు తిరిగే లేదన్నాడు. నీకు ఎంత మెజార్టీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి? ఎంత తక్కువ వచ్చింది నీకు? నీకు పులివెందుల్లోనే తక్కువ వచ్చింది, గుర్తుపెట్టుకో ఎంత నెగిటివిటీ ఉందని. అయినా కూడా వాళ్ళు కవర్ చేసుకోవట్లే, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మమేకం అవ్వట్లేదు. అవును. వీళ్ళెవ్వరూ కూడా ప్రజలకి దగ్గరగా వెళ్ళరు. అదే మీకు ఓటమికి కారణం అవుతుంది. అవును. కాబట్టి ఇవాళ బీటెక్ రవి కావచ్చు, లోకేష్ చెప్పిన మాటను వాళ్ళు యథాతథంగా పాటిస్తున్నారు, దృష్టి దాని మీద పెట్టారు.
ఖచ్చితంగా వాళ్ళు అన్ని స్థానాలు కైవసం చేసుకుంటారు మున్సిపాలిటీ ఎన్నికల్లో. ఇప్పుడు మున్సిపాలిటీ, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ వీటి మీద ఫోకస్ పెట్టింది తెలుగుదేశం. అవును. ఇవి నెగ్గడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో నెగ్గినా మిగతావన్నీ వీళ్ళ చేతుల్లో ఉంటాయి కదా. ఈ భయం మీకు వైసీపీ మీద పడుతుంది. అవును, అది వాళ్ళ ఉద్దేశం అండి. సో ఆ దిశగా వీళ్ళు అడుగులేస్తున్నారు. ఇప్పటికి కూడా వైఎస్ అవినాష్ రెడ్డి ఇవన్నీ పట్టించుకోవట్లేదు. అసలు ఏం జరుగుతోంది అని తెలుసుకోవాలంటే లోకల్గా ఉండే, ఇప్పుడు 4 రోడ్ల కూడలు ఉంటుంది కదా, అక్కడ ఏవో ఒక టీ దుకాణాలు ఉంటాయి, లేదా ఏవో ఒక దుకాణాలు ఉంటాయి. అక్కడ ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసుకుంటే, లేదు గుళ్ళ దగ్గర, పూలమ్మే దుకాణాల దగ్గర, పళ్ళ దుకాణాల దగ్గర రాజకీయాలు మాట్లాడతారు కదా. ముఖ్యంగా టీ స్టాల్స్ దగ్గర ఎక్కువ మాట్లాడతారు. సో వీళ్ళు వెళ్ళి వినాలి వైఎస్ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు. లేదు వాళ్ళ అనుచరులను పంపి తెలుసుకోవాలి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు అసలు మనకి ఓటు వేస్తారా లేదా. ఈ విషయాల మీద దృష్టి పెడితే కొద్దిగా ఏమైనా కదలికి వస్తే వైసీపీలో బాగుంటుంది. మరి ఎందుకు అవినాష్ రెడ్డి ఇంత సైలెంట్ అయిపోవడం కారణం ఏంటి మేడం? వాళ్ళకి ఏముంది, మందే అనుకుంటున్నారు. ఇప్పుడు మనం నెగ్గాక ఇంకా మంది కాకపోతే ఎవరిని ఎన్నుకుంటాడని ఒక ధీమా అన్నమాట. ప్రజల ఆలోచన ధోరణి మారిందని వాళ్ళకి అర్థం కాదు. అది సమస్య. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.